పూర్వకాలంలో ఒక మహాత్ముడైనటువంటి మహర్షి జమదగ్ని. పూర్వకాలంలో బ్రహ్మ ఋషులలో ఈయన కూడా ఒకడు. ఈయనకు రేణుక అనే సతీశ్రీ భారీగా ఉండేది. వీరిద్దరూ తపస్సులో మునిగిపోయిన వారు. జమదగ్ని తపస్సు వల్ల భగవంతుడి ఆశీర్వాదంతో గొప్ప శక్తులు సంపాదించుకున్నారు. అదే సమయంలో భూమి మీద క్షత్రియులు అధికంగా పెరిగారు. వారు ప్రజలను బాధించడమే కాకుండా బ్రాహ్మణులపై దౌర్జన్యం చేసేవారు. భూమాత ఈ బాధలకు భయపడి విష్ణుదేవుణ్ణి ఆశ్రయించింది. విష్ణువు తన 5వ అవతారంగా ధర్మాన్ని స్థాపించడానికి, క్షత్రియుల అధర్మాన్ని నిర్మూలించేందుకు భూమిపై అవతరిస్తానని చెప్పాడు. జమదగ్ని రేణుకలకు పరశురాముడుగా జన్మించాడు. ఒక పవిత్రమైన తిథి నాడు జమదగ్నికి శక్తివంతమైన బాబుగా పరశురాముడు జన్మించాడు. పరశురాముడికి చిన్ననాటి నుంచి గొప్ప శౌర్యం, విద్య, జ్ఞానం, కోపం మరియు ధర్మనిష్టయుక్తంగా ఉండేవి. పరశురాముడు క్షత్రియుల మీద 21 సార్లు యుద్ధం చేసి వాళ్ళని సంహరించాడు. అయినా కూడా ఆయన బ్రాహ్మణుడుగానే జీవించాడు. ఈయన శివుడి శిష్యుడిగా ఆయుధ యుద్ధాలు అన్నీ నేర్చుకున్నాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి యోధులకు విద్య నేర్పిన గురువు ఈయనే. పరశురాముడు కలియుగ ప్రారంభం వరకు జీవించాడని శాస్త్రాలు చెబుతాయి. ఈయన మహేంద్ర పర్వతంలో తపస్సు చేస్తూ ఉంటాడని ప్రజలు నమ్మేవారు. పరశురాముడు ఒక యోధుడు మాత్రమే కాదు, ఆయన ఒక యోధ బ్రాహ్మణుడు. ఆయన కోపానికి ప్రతిరూపమే అయినా ఆ కోపం ధర్మాన్ని కాపాడడమే కోసమే కానీ ప్రజల ప్రాణాలు తీయడం కోసం కాదు. ఆయన్ని నేడు కూడా ధర్మ రక్షకునిగా పూజిస్తారు.